మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా దూరమైన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంతపేట కూడలిలో రాష్ట్ర మొదలియర్ సంఘం అధ్యక్షులు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఎంపీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి, తపోవనం తదితర ప్రాంతాల్లో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంసీ విజయానందరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా ప్రజలకు దూరమైన ఆయన ప్రవేశపెట్టిన పథకాలు స్థిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. జ్ఞాన జగదీష్ మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ప్రవేశపెట్టి విద్యార్థులకు విద్యను ప్రతి ఒక్కరూ అభ్యసింపచేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు కేపీ శ్రీధర్, పలువురు వైఎస్ఆర్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా కొంచెం బ్రైడ్ వచ్చేసి ఎంత ఫ్రేమ్ ఎంత తీయాలా అంత తీయాలా ఫ్రేమ్ తంతి కొంచెం బ్యాక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్భంగా సంతపేటలో ఆయన జ్ఞాపకార్థంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు, కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా అనేక జాగాలు అన్నదానాలు, విగ్రహాలకు గ్రహించడం, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. భౌతికంగా 16 సంవత్సరాలుగా ఆయన మన మధ్యలో లేకపోయినా, శారీరకంగా లేకపోయినా భౌతికంగా ఆయన అందరి మనసులో ఒక దేవుడి కంటే గొప్పగా వెలుగుతున్నాడు. ఆయన ఆశయాలు కొనసాగే విధంగా, ఆయన సిద్ధాంతాలు కొనసాగే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకులు అందరూ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని స్థానిక సంతపేటలోని జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎన్నో సేవల్ని గుర్తించుకొని ఈరోజు రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు మెడికల్ క్యాంపుని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రాజశేఖర్ గారిని స్మరిస్తూ ఆయన పెట్టిన 108, 104 అదేవిధంగా ఆరోగ్యశ్రీని తలుచుకునేసి ఈరోజు ఈ మెడికల్ క్యాంపులో కూడా ప్రజలందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుట్లో రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవా కార్యక్రమాలన్నీ కూడా మేము